డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక పుస్తకాన్ని చూపించారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు తన శాఖల తరఫున ఏ నియోజకవర్గాల్లో ఎన్నెన్ని పనులు చేసింది, ఎన్ని నిధులు ఖర్చు చేసింది దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని చూపించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో పుస్తకాన్ని ముద్రించాం, ఆయా నియోజకవర్గాల్లో ఏ పనులు చేశామో వివరిస్తూ ఈ పుస్తకాన్ని ముద్రించామని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పుస్తకాన్ని కూడా చూపించారు. ఈ బుక్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది, పయ్యావుల కేశవ్ గారి ఫోటో, పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గానికి సంబంధించిన నిధుల ఖర్చుకు సంబంధించిన పుస్తకం కావడంతో ఉదాహరణగా ఆ పుస్తకాన్ని చూపించారు. అయితే ఈ పుస్తకం మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో సెంట్రిక్ గా ఉంది. పైగా పుస్తకం లోపల కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో 2-3 చోట్ల ప్రతి పేజీలో ఉండేలాగా జాగ్రత్త తీసుకొని ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇక్కడ మిగిలిన మంత్రులు కూడా ఇదే తరహాలో తమ శాఖకు సంబంధించిన ప్రోగ్రెస్ ను ఏ నియోజకవర్గాల్లో ఎన్ని డబ్బులు ఖర్చు చేసాం, ఏం పనులు చేసామన్న దాని మీద ఈ పుస్తకాన్ని విడుదల చేసే అవకాశం ఉంటుందా? అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక మాట ఉంది, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరి ముగ్గురి శాఖలకి మాత్రమే నిధులు వస్తున్నాయి, మిగిలిన మంత్రులకు సంబంధించి ఎలాంటి నిధులు కూడా రావడం లేదు, కాబట్టి వాళ్ళు కూడా ఏం పనులు చేయలేకపోతున్నారు అన్న ఒక భావన అయితే ప్రభుత్వంలో ఉంది. దాంతోపాటు నారా లోకేష్ గారి ఫోటో ఈ పుస్తకంలో లేదు. అదే తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎవరైనా సరే ఇదిగో మా శాఖలో మేము ఈ పనులు చేశామని ఇలాంటి పుస్తకాన్ని ముద్రించాలనుకుంటే తప్పనిసరిగా నారా లోకేష్ గారి ఫోటోను కూడా ముద్రించి ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నారా లోకేష్ గారి ఫోటోని తన శాఖకు సంబంధించిన వ్యవహారంలో లేకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇలాంటి పుస్తకమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలా ఏ మంత్రులైనా ముద్రించి ఉంటే తప్పనిసరిగా వివాదం చేసి ఉండేవాళ్ళు. ప్రచారం పిచ్చి పట్టుకుంది, ఇలా ఫోటోలు ప్రచురించుకుంటారా, అందులోనూ కవర్ పేజీ మీదే కాకుండా లోపల పేజీల్లో కూడా 2-3 చోట్ల ప్రతి పేజీలో కూడా ఒక మంత్రి ఫోటో వేసుకుంటారా, ఇదంతా ప్రచారం పిచ్చండి వీళ్ళకి అని తప్పనిసరిగా వైసీపీ వాళ్ళు ఈ పని చేసి ఉంటే విమర్శించి ఉండేవారు. దాంతోపాటు అసెంబ్లీ వేదికగానే పవన్ కళ్యాణ్ గారు అప్పుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, అప్పుల మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు ఏ కాగ్ రిపోర్టునో లేకుంటే ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానో ఇదిగో రాష్ట్ర అప్పు ఇంత ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 2024 జూలైలో విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం మన రాష్ట్ర అప్పు వైసీపీ దిగిపోయే నాటికి 9,74,000 కోట్లని మాట్లాడారు. గత పాలకులు దిగిపోతూ మన నెత్తిన 9,74,000 కోట్ల రూపాయల అప్పుని వేసిపోయారు అంటూ విమర్శించారు. శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్లిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసుకున్నారు. ఈ వైట్ పేపర్ ఎవరు విడుదల చేశారంటే 2024 జూలైలో అంటే చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. అందులో మొత్తం అవాస్తవాలే ఉన్నాయని ఆ తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఏ కాగ్ రిపోర్టునో ప్రామాణికంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అప్పు ఇంత అని చెప్తే నమ్ముతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన వైట్ పేపర్ ఆధారంగా రాష్ట్రం వైసీపీ దిగిపోయినాటికి రాష్ట్రం నెత్తిన అప్పు, వాళ్ళు చేసిన అప్పే 9,74,000 కోట్లు అంటే ఎవరు నమ్ముతారు? ఇంకా నయం సంతోషించాల్సింది ఏంటంటే గతంలో ఈనాడు పత్రిక రాసిన దాని ప్రకారం వైసీపీ హయాంలో చేసిన అప్పు 14 లక్షల కోట్లు అని అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వైట్ పేపర్ లో వాస్తవం లేదు అన్నది అప్పుడే తెలిసిపోయింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారే స్వయంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ప్రకారం చూస్తే వైసీపీ దిగిపోయే నాటికి మొత్తం రాష్ట్ర అప్పు 7,21,000 కోట్లు మాత్రమే. ఈ 7,21,000 కోట్ల అప్పు మొత్తం వైసీపీ హయాంలో చేసింది కాదు, అంతకుముందు చేసిన అప్పు అన్ని కలిపి. వైసీపీ తన 5 ఏళ్ల హయాంలో కరోనా లాంటి సంక్షోభం 2 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా ₹1 ఆదాయం లేకపోయినప్పటికీ కూడా ఆ సంవత్సరాల్లో మొత్తం 5 ఏళ్లకు కలిపి వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిన అప్పు 3,31,000 కోట్లు మాత్రమే. అన్ని రకాల అప్పులు కలిపి 3,31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దాన్ని మీడియా ఉందని చెప్పి మనం ఏం చెప్పినా నమ్ముతారని చెప్పి 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అంటూ ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి, ఇప్పటికైనా నిజాలు చెప్తారా అనుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వైసీపీ మన నెత్తిన 9,74,000 కోట్ల రూపాయలు అప్పు వేసిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మొత్తం 9,74,000 కోట్లు వైసీపీ వాళ్ళే చేసేసారు అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. వైసీపీ హయాంలో 3,31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తేనే మొత్తం శ్రీలంక, సోమాలియా అయిపోయిందని మాట్లాడారు. కానీ వైసీపీ 5 ఏళ్ల హయాంలో కోవిడ్ని కూడా ఎదుర్కొని మొత్తం 3,31,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా, అప్పులు చేయను అంటూ అధికారంలోనికి వచ్చి ఇంకా 2 ఏళ్లు కూడా గడవక ముందే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన అప్పు ఏకంగా 3,21,000 కోట్ల రూపాయలు. అంటే ఏడాదికి సగటున 1,60,000 కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల బంగాళాఖాతంలో 1000 మీటర్ల లోతులో కూరుకుపోవడం ఖాయం. కానీ దీని మీద ప్రశ్నించకుండా 5 ఏళ్లలో వైసీపీ చేసిన అప్పు మొత్తంలో
2 ఏళ్ళు కూడా గడవక ముందే 95% అప్పు చేసేసాం కదా చంద్రబాబు నాయుడు గారు, ఇలా ఇంత స్పీడ్ గా వెళ్తే మనం ఎక్కడ బతుకుతామని డిప్యూటీ సీఎం గారు ప్రశ్నించకపోయినా కనీసం కామ్గా ఉండాలి. అది చేయకుండా వైసీపీ హయాంలో మన నెత్తిన అప్పులు వేసిపోయారు అని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఇలా మాట్లాడడం వల్లే కదా ప్రజలు ఎవరు కూటమి నాయకుల మాటల్ని నమ్మడం లేదు. ఆ మాటల మీదే పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి సంబంధించి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు, కానీ వాళ్ళు చెప్తున్నది ఒక 1100 మంది చెప్తున్నట్టుగా ప్రజల్లోనికి వెళ్ళిపోతుంది. వాళ్ళ వాయిస్ అంత గట్టిగా వెళ్తుంది, మనం మాత్రం చెప్పుకోలేకపోతున్నామా అని అంటున్నారు. చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా నమ్మే పరిస్థితి లేకుండా ఈ 2 ఏళ్లలోనే చేసేసుకున్నారు. ఎందుకంటే ప్రతిదీ అవాస్తవం. మన మీడియా బలం ఉంది కదా, మనం ఏం చెప్పినా నమ్ముతారన్నట్టు ఇష్టానుసారం కనీసం 1% కూడా నిజం లేకపోయినా కూడా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు సోషల్ మీడియా కావచ్చు, ఇతర మీడియాల ద్వారా కావచ్చు, అసలు నిజం కొద్దిగా ఆలస్యంగానే తెలుసుకుంటూ వచ్చారు ప్రతి అంశంలోనూ. ఇలా చాలా అంశాల్లో తెలుగుదేశం పార్టీ అన్ని అబద్ధాలు చెప్తోంది ప్రజలకు, మా అందరికీ అని పబ్లిక్ గమనించిన తర్వాతనే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే, ఇన్ని మీడియా సంస్థలు ఉన్నా సరే, 3 పార్టీలు కలిసి ప్రచారం చేస్తున్నా సరే పబ్లిక్ నమ్మడం లేదు. కారణం ఏంటంటే అవాస్తవాలు చెప్తున్నారు. ఏదైనా ఆధారం ఉండి మాట్లాడాలి కదా. అదే వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నారు, మీడియా బలం లేదు, అయినా వాళ్ళ మాటల్ని నమ్ముతున్నారు, పబ్లిక్ లేక బాగా వేగంగా వెళ్తున్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారంటే ఏంటి? వాళ్ళ ఆధారాలతో నిజాలు చూపెడుతున్నారు. ఊరికే గాలి మాటలు కాకుండా ఇదిగో పలానా కాగ్ రిపోర్ట్, పలానా ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం, ఇదిగో పలానా సిటీలో రిపోర్ట్ ఇచ్చింది ఇది అని చెబుతూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ వాళ్ళ వాయిస్ నమ్ముతున్నారు. ఇటువైపు నుంచి మొత్తం గాలిలో మాట్లాడడం తప్పించి ఆధారాలు ఎక్కడ చూపించడం లేదు. దానివల్లే కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ కోల్పోయింది.